హాయ్ గైస్, వెల్కమ్ టు లైఫ్ టెల్స్. ఈరోజు మనం శంతనుడి నిర్ణయం కథ చెప్పుకుందాం. బేతాళ కథ. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు దగ్గరకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడుస్తూ ఉన్నాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఇంత అర్ధరాత్రి వేళ క్షుద్రశక్తులు విషసర్పాలు విచ్చలవిడిగా తిరిగాడే ఈ శ్మశానంలో నువ్వు ఎవరైనది తెలియనివాడు, నిన్నేదో క్షుద్రదేవత ఉపాసకుడను తంత్రవేత్తగానో పొరబడే అవకాశం ఉంది. కానీ నువ్వొక దేశపాలకుడివైన రాజువు అయినా నువ్వు ఎన్నో శ్రమలకు ఓర్చి ఈ శ్మశానంలో తిరుగాడుతున్నావంటే ధర్మం న్యాయం నీ పక్షాన ఉన్నదని, ఆ కారణంగా విజయం తథ్యమని భావిస్తున్నట్లుగా కనబడుతుంది. అయితే కొన్ని సందర్భాలలో శాసించే అధికారం ఉన్న వ్యక్తుల కారణంగా అలాంటివి మరుగున పడడం జరుగుతూ ఉంటుంది. ఇందుకు ఉదాహరణగా శంతనుడనే రాజు కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పడం ప్రారంభించాడు. శంతనుడనే రాజుకి 2 కొడుకులు ఉన్నారు. పెద్దవాడు కుంతలుడు, శాంత స్వభావుడు. చిన్నవాడు చిత్రాంగుడు, దూకుడు మనిషి కాస్త. తన బిడ్డలిద్దరూ సకల శాస్త్రాలు అభ్యసించారని, అస్త్రశాస్త్ర విద్యల్లో ఆరితేరారని నిర్ధారణ చేసుకున్నాక వారిలో రాజ్యం ఎవరికి అప్పగించాలా అన్నది శంతనుడికి సమస్యగా మారింది. మామూలుగా అయితే సింహాసనానికి వారసుడు కుంతలుడే. అయితే శంతనుడి తర్వాత తనే రాజు కావాలని చిత్రాంగుడు మొండుపట్టు పట్టాడు. కుంతలుడు కూడా అందుకు అభ్యంతరం చెప్పక తండ్రితో, తమ్ముడు అంతగా మనసు పడుతున్నప్పుడు తనకే పట్టాభిషేకం చెయ్యండి, నేను తమ్ముడికి చేదోడు వాదోడుగా ఉంటాను అని అన్నాడు. అన్నయ్యకు కూడా అభ్యంతరం లేనప్పుడు నేనే రాజును కావటానికి మధ్య మీ అభ్యంతరం ఏమిటి అని చిత్రాంగుడు తండ్రితో వాదులాడుతూ ఉన్నాడు. అన్నదమ్ముల్లో పెద్దవాడికే సింహాసనం ఇవ్వటం ఈ దేశపు సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని పాటించడానికి నీ అభ్యంతరం దేనికి అని చిత్రాంగుడిని ఎదురు ప్రశ్న వేశాడు తండ్రి. నేను రాజును కావాలనుకుంటున్నాను, అన్నయ్య అలా అనుకోవటం లేదు. కావాలన్న వాళ్ళను వదిలి వద్దన్న వాణ్ణి రాజును చేయడం మంచి సంప్రదాయం కాదు అన్నాడు చిత్రాంగుడు. అలాంటప్పుడు నా కుటుంబంలోని వాడే రాజు కావాలనుకోవటము మంచి సాంప్రదాయం కాదు. దేశంలోని యువకుల్లోకెల్లా సమర్థుడైన వాడికే రాజ్యం ఇవ్వాలి, అవునా అని అడిగాడు శంతనుడు నవ్వుతూ. దీనికి చిత్రాంగుడు ఏమాత్రం చలించకుండా, మన ప్రజలందరికీ రాజకుటుంబీకులంటే అపారమైన గౌరవం ఉంది, దేశంలో వేరెవ్వరికీ అంత గౌరవం లభించదు అన్నాడు. అప్పుడు శంతనుడు, మన ప్రజలు కుంతలుడు పెద్దవాడు గనక అతన్నే ఎక్కువగా గౌరవిస్తున్నారు, అందుకే నేను కుంతలుడిని రాజును చేయాలనుకుంటున్నాను అని అన్నాడు. నేను నమ్మను అన్నాడు చిత్రాంగుడు చిరాకు పడుతూ. శంతనుడు బాగా ఆలోచించి కొడుకులిద్దరినీ దేశాటనకు పంపించాడు. వారిని ఎలా ప్రజలు ఆదరిస్తున్నారో తెలుసుకోవటానికి చారుల్ని కూడా నియమించాడు. దేశ ప్రజలందరికీ రాజకుమారుల స్వభావాల గురించి తెలుసు, అందువల్ల వాళ్ళు చిత్రాంగుడిని ఎక్కువగా గౌరవించారు. కుంతలుడిని అభిమానంగా ఆదరించినా అతడి విషయంలో ఎటువంటి ఆర్భాటం చేయలేదు. దేశ పర్యటన పూర్తయ్యాక చిత్రాంగుడు తండ్రిని కలుసుకొని, మీరు నియమించిన చారుల ద్వారా నిజం ఈ పాటికి తెలుసుకునే ఉంటారు. ప్రజలకు అన్నయ్య కంటే నేనంటేనే ఎక్కువ గౌరవం అని చెప్పాడు గర్వంగా. కుంతలుణ్ణి ప్రజలు తమ మనిషిగా అభిమానించారు. అతడు ప్రజల మనిషి, మన ప్రజలకు నీవంటే భయం, ప్రజలు అభిమానించే మనిషే రాజు కావాలి అన్నాడు శంతనుడు. అది చిత్రాంగుడికి చాలా కోపం వచ్చింది. ప్రజలు అభిమానించేవాడు వారిలో ఒకడు కాగలడు, కానీ వారికి ప్రభువు కాలేడు. రాజంటే ప్రజలకు భయం, భక్తి, గౌరవం ఉండాలి. ఆ 3 ప్రజలకు నా పైన ఉన్నాయి, కాబట్టి న్యాయంగా నేనే రాజును కావాలి అని అన్నాడు చిత్రాంగుడు. శంతనుడు నవ్వి,
ఈ సంగతి గ్రహించు. నువ్వు రాజువు కాగానే నీ పాలన సమర్థవంతంగా లేకపోతే ప్రజలు నిన్ను గౌరవించడం మానేస్తారు అని చెప్పాడు. అలా అయితే అన్నయ్యతో పోటీపడి నా సామర్థ్యాన్ని రుజువు చేసుకుంటాను. అందుకు నాకు అవకాశం ఇవ్వండి అన్నాడు చిత్రాంగుడు. అయితే విను. రాజధాని పొలిమేరలో ఒకదాని పక్కన ఒకటిగా 3 తాటి చెట్లు ఉన్నాయి. వాటిపైన దుష్టగ్రహాలు నివాసం ఏర్పాటు చేసుకున్నాయని పుకారు లేచింది. 20 సంవత్సరాల క్రితం నేను ఒక్క కత్తివేటితో చెట్లు 3ంటిని నరికేశాను. సర్వసాధారణంగా తాటి చెట్లు ఒకసారి నరకబడిన తర్వాత మళ్ళీ చిగిర్చి ఆకులు తొడగదు. అయితే ఇప్పుడు ఆ చెట్లు మళ్ళీ పెరిగి పెద్దవయ్యాయి. అంటే మళ్ళీ వాటి మీద దుష్టగ్రహాలు చేరి ఉండాలి. ఆ ప్రభావం వల్లే నీకు రాజు కావాలన్న పెడబుద్ధి పుట్టిందేమో అన్న అనుమానం కలుగుతున్నది. సరే, ఒక్క వేటుతో ఆ 3 చెట్లను నరకగలవా అని ప్రశ్నించాడు శంతనుడు. తప్పకుండా నరకగలను అని చిత్రాంగుడు ఒక్క క్షణం ఆగి, తన అన్న ఆ ప్రయత్నంలో విఫలుడవుతాడన్న నమ్మకంతో ముందు అన్నయ్యను ప్రయత్నించమనండి అన్నాడు. శంతనుడు కుంతలుడికి విషయం చెబితే, నేను ఆ 3 చెట్లను ఒక్క వేటుతో నరకగలననే నమ్మకం నాకుంది. అప్పుడు ఇంకా తమ్ముడికి తన సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం ఉండదు. కాబట్టి అతడినే ప్రయత్నించనివ్వండి అని అన్నాడు. దానికి చిత్రాంగుడు ఎంతో సంతోషించాడు. ఆ తర్వాత అతడు తన 3 తాడి చెట్లను ఒకే ఒక్క వేడులో తెగనరికి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే శంతనుడు చిత్రాంగుడితో, నేను ఒకప్పుడు దేశానికి దుష్టగ్రహాల పీడ వదిలించాలని వాటిని నరికాను. నువ్విప్పుడు రాజువు కావాలని వాటిని నరికావు. స్వార్థం వంటబట్టినవాడు రాజైతే అతడు దేశానికే దుష్టగ్రహంగా మారతాడు అని అన్నాడు. ఇది చాలా అన్యాయం. నేను కూడా ఆ చెట్లను దుష్టగ్రహాల బారి నుండి మన ప్రజలను తప్పించాలనే నరికాను. ఒక పని చెయ్యండి. నాకు అన్నయ్యకు చెరో నగరం ఇవ్వండి. 1 సంవత్సరం పాటు మేము వాటిని పరిపాలిస్తాం. అప్పుడు మా పరిపాలనపై ప్రజల తీర్పు ఏమిటో మీరే తెలుసుకుంటారు. ఆ తర్వాత మీరు తీసుకునే న్యాయమైన నిర్ణయాన్ని నేను శిరసావహిస్తాను అన్నాడు చిత్రాంగుడు. శంతనుడు ఆ ప్రకారం కుంతలుడికి ధర్మపురిని, చిత్రాంగుడికి సత్యపురిని ఇచ్చాడు. ఇద్దరు సంవత్సరం పాటు ఆ నగరాలను పరిపాలించారు. తను అధికారంలోకి రాగానే కుంతలుడు ధర్మపురిలో ప్రముఖులందరినీ సమావేశపరిచి నగరానికి ఉన్న సమస్యలేమిటో తెలుసుకున్నాడు. పలువురి సహకారంతో సమర్థులను ఎన్నిక చేశాడు. అందరికీ పూర్తిగా స్వేచ్ఛనిచ్చాడు. ఎవరైనా సరే ఎప్పుడైనా సరే అతడిని కలుసుకోవచ్చు. పేద గొప్ప తేడా లేకుండా కుంతలుడు అందరిలోనూ కలిసిపోయాడు. అతడు ఎక్కువగా ప్రజల ఇంటిలోనే భోజనం చేస్తూ వారి కష్టసుఖాలు తెలుసుకునేవాడు. ఇక అధికారంలోకి రాగానే చిత్రాంగుడు సత్యపురికి నియంతగా మారాడు. తనకు తోచిన వారిని, తనను పొగిడేవారిని నగరపాలకులుగా ఎన్నిక చేశాడు. రకరకాల విందులు వేడుకలు ప్రోత్సహించేవాడు. తనకు ఎదురు తిరిగిన వారిని కఠినంగా శిక్షించేవాడు. అతడి పాలనలో ఎప్పుడూ ఎవరికి ముడుతుందో సాధారణ పౌరులు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఉండేవారు. 1 ఏడాది పాలనలో 2 నగరాలు చెప్పుకోదగ్గ విధంగా అభివృద్ధి చెందాయి. శంతనుడు చారుల ద్వారా 2 నగరాల పౌరుల అభిప్రాయాలు సేకరించాడు. సత్యపురి పౌరులందరూ ఏకకంఠంతో దేశానికి చిత్రాంగుడే తగిన రాజని అన్నారు. ధర్మపురి ప్రజలు కూడా ఇంచుమించు ఏకకంఠంతో కుంతలుణ్ణి నగరపాలకుడిగా ఉంచడమే మంచిదని అన్నారు. శంతనుడు కుమారులిద్దరినీ తన వద్దకు రప్పించుకుని జరిగినదంతా చెప్పి ప్రజాభిప్రాయ సేకరణ కూడా పూర్తి అయ్యింది. కుంతలుడికే పట్టాభిషేకం జరిపించాలని నిర్ణయించాను అని చెప్పాడు. కుంతలుడు నవ్వి, అంతా మీ ఇష్టం అని అన్నాడు. చిత్రాంగుడు మాత్రం మండిపడుతూ, ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తే సరిపోతుందా, దాన్ని అమలు చెయ్యరా అని అడిగాడు. అప్పుడు శంతనుడు గంభీరంగా, మన దేశంలో చాలా నగరాలున్నాయి.
ఆ నగర పాలనలో రాజు జోక్యం ఉండదు. నగరపాలకుడు సమర్థుడైతే రాజు అసమర్థుడైనా నగరం వర్ధిల్లుతుంది. నగరపాలకుడు అసమర్థుడైతే రాజు సమర్థుడైనా నగరం అష్టకష్టాల పాలు అవుతుంది. ఇది ధర్మపురి సత్యపురి పౌరులకు తెలుసు. అందుకే నేను కుంతలుడికే పట్టాభిషేకం చేయబోతున్నాను. ఇది నా తిరుగులేని నిర్ణయం అని చెప్పాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, శంతనుడి నిర్ణయం ధర్మం న్యాయాలకు విరుద్ధంగా లేదా? అతడు మొదట నుంచి కుంతలుడికి పట్టాభిషేకం చేయాలని పక్షపాతం కనబరుస్తున్నట్లుగా తెలుస్తూనే ఉన్నది కదా. అయినా నగర పాలన విషయమై అతడు పెట్టిన పరీక్షలో చిత్రాంగుడు నెగ్గాడు. ప్రజలు అతన్ని రాజుని చెయ్యమని కోరారు. కుంతలుణ్ణి నగరపాలకుడిగా ఉంచడం మంచిదని అన్నారు. అలాంటప్పుడు రాజు శంతనుడు ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా కుంతలుడికి పట్టాభిషేకం చేయాలనుకోవటం ధర్మవిరుద్ధం కదా. ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు. దానికి విక్రమార్కుడు, సత్యం ధర్మం అనేవి సర్వత్రా ఆదరణీయమైనవి అయినా ఒక్కొక్కసారి సమయ సందర్భాలను బట్టి అవి రాజనీతికి అననుకూలంగా పరిణమించే అవకాశం ఉంటుంది. అంతేకాక ధర్మం సత్యం కాలాతీతమైనవేం కాదు. కాలానుగుణంగా వాటిలో మార్పు జరుగుతూ ఉంటుంది. ధర్మపురి ప్రజలు కుంతలుడు దేశానికి రాజుగా తగడనటంలో వాళ్ళు ఒక వాస్తవాన్ని గ్రహించినట్టుగా కనబడుతూ ఉంది. నగరపాలకుడుగా అతడు అందరికీ ఆదరణీయమైనవాడు. అలాంటి వాడు రాజైతే తమకు ఎలాంటి నగరపాలకుడు వస్తాడో అన్న భయం వారికి ఉంది. అందుకే ఆదర్శపాలకుడైన కుంతలుణ్ణి వారు వదులుకోవటానికి ఇష్టపడలేదు. ఇక సత్యపురి ప్రజలు విషయానికొస్తే వాళ్ళు చిత్రాంగుణ్ణి త్వరగా తమ నగరపాలన అధికారం నుంచి తప్పించాలన్న అభిప్రాయంలో ఉన్నట్టుగా కనబడుతుంది. అతడు తన మిత్రులకు పొగిడేవారికి తప్ప ప్రజలకు చేసిన మేలు ఏమీ కనపడదు. ఆ కారణంగా అతన్ని వదిలించుకోవటానికి రాజును చెయ్యమని కోరారు. ఏ నాయకుణ్ణి ప్రజలు వదులుకునేందుకు ఇష్టపడారో అతడే దేశానికి తగిన రాజు. ఈ రాజనీతి సూత్రం ఎరిగిన శంతనుడు కుంతలుడికి పట్టాభిషేకం చేయటానికి నిర్ణయించాడు. ఇది ధర్మానికి సత్యానికి విరుద్ధం ఏమీ కాదు అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.